హాయ్ అండి, అందరికీ ఐఎమ్ రియల్లీ సారీ. నిఖిల్ ఫ్యాన్స్ అందరికీ కూడా సారీ. ఈ వీడియో పూర్తిగా చూసి దాని తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. కానీ ఈ వీడియోకి దయచేసి ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేయొద్దు, ఎవ్వరూ లైక్ చేయొద్దు. ఎందుకంటే నేను తప్పు చేశాను కాబట్టి. నేను తప్పు చేసినప్పుడు మీ నుంచి నేను సపోర్ట్ కోరుకోవడం చాలా పెద్ద తప్పు. దానికి కారణాలు కూడా చెప్తాను, కానీ ఎక్కువసేపు ఉండదండి, తొందరగా ముగిస్తాను. సో నేను చాలా పెద్ద మిస్టేక్ చేశాను. ఆ మిస్టేక్కి కారణం ఏంటనేది కూడా చెప్తాను. నిఖిల్ ఫ్యాన్స్ అందరికీ ఎన్ని మంది ఉన్నారో పేరు పేరున చేతులెత్తి దండం పెట్టి సారీ అడుగుతున్నాను. సో ఇంతకుముందు వీడియోలు చాలా కరెక్ట్గా చెప్పాను. యష్మి ఎలిమినేట్ అయిపోయేటప్పుడు కావచ్చు, హరితేజ గారు ఎలిమినేట్ అయ్యేటప్పుడు కావచ్చు, సో అంతకుముందు ఎలిమినేషన్స్ గురించి కావచ్చు, చాలా వరకు 99% చెప్పాను. వాటిలో చాలా వరకు సక్సెస్ అయ్యాయి. 1% అటు ఇటు ఉండొచ్చు, కానీ ఇంత పెద్ద మిస్టేక్ ఈ సీజన్లో ఎప్పుడూ జరగలేదు నాతో. కానీ ఫస్ట్ టైము నాతో పెద్ద మిస్టేక్ జరిగింది. దానికి కారణం ఉందండి. కారణం ఏంట్రా అంటే, యాక్చువల్గా ఈ వీడియో ఇలా చెప్పి సింపతి చేసి సబ్స్క్రైబర్స్ పెంచుకోవడం నాకు ఇష్టం లేదు. ఇది చెప్పాలంటే ఎప్పుడో చెప్పేవాడిని. అది పెట్టొద్దని నేను ఎప్పుడూ అనుకోలేదు. పెట్టాలి, ఇలా వీడియో పెట్టాలి నా ఫ్యామిలీ గురించి, నా గురించి అని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు ఇష్టం లేదు అసలు. కానీ నేను మిస్టేక్ చేశాను కాబట్టి దానికి కారణం చెప్పాలి. యాక్చువల్గా నేను సోషల్ మీడియాలో చూసే చేశాను. నేను ఎప్పుడు 24 అవర్స్ లైవ్ చూస్తాను, మార్నింగ్ నుంచి నైట్ వాళ్ళు పడుకునేదాకా. దాని తర్వాత మళ్ళీ ఎపిసోడ్ చూస్తాను, ఆ పాయింట్లన్నీ రాసుకొని మళ్ళీ వీడియో చెప్తాను. కానీ నాతో ఫస్ట్ టైం మిస్టేక్ ఎక్కడ జరిగిందిరా అంటే అది నా వల్లనే. కారణమే లేదండి. మా ఫాదర్ చనిపోయి 3 months అయింది. ఈ 3 months తర్వాత ఏంటంటే నేను వెళ్ళి అత్తగారింట్లో నిద్ర చేసి రావాలి. అంటే మా మూడో నెల పెట్టంగానే అత్తగారింట్లో నిద్ర చేసి రావాలి. సో ఆ 1 day ఏంట్రా అంటే నాకు జర్నీ ఉంటుంది, వెళ్ళి నిద్ర చేసి మళ్ళీ రావాలి. సో ఆ ఊర్లో, నేను వెళ్ళే ఊర్లో నెట్ చాలా ప్రాబ్లము, రాదు అసలు నెట్టు. ఫోన్లో అయినా సరే లైవ్ చూద్దామన్నా, ఎపిసోడ్ చూద్దామన్నా రాదు. అక్కడ చాలా ప్రాబ్లము, చాలా పల్లెటూరు అది. సో అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. నేను అక్కడికి వెళ్ళడం ద్వారా ఏమైందిరా అంటే నేను చూడలేకపోయాను. యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా కూడా అది బఫర్ అయ్యి 15 to 20 minutes పడుతుంది అది ఓపెన్ అవ్వడానికి. సో అందువల్ల ఏంట్రా అంటే నేను నాకు తెలిసిన కొన్ని మందిని రిక్వెస్ట్ చేశాను ఇన్ఫర్మేషన్ ఇమ్మని. సో నేను ఇవాళ మార్నింగే నేను వచ్చాను. ఇవాళ మార్నింగ్ వచ్చినప్పుడు అంటే గురువారం రోజు మార్నింగ్ 28th, నేను 27th మార్నింగ్ వెళ్ళాను. 27th నైట్ నిద్ర ఉంటుంది. 28th మార్నింగ్ వచ్చాను. మార్నింగ్ వచ్చినప్పుడు ఈ సోషల్ మీడియాలో ఇవంతా చూసిన తర్వాత సో ఓకే, ప్రేరణ 3rd కంటెండర్ అయింది, బ్లాక్ బ్యాడ్జ్ పృథ్వీకి వచ్చింది అని బాగా సోషల్ మీడియాలో చాలా వరకు స్ప్రెడ్ అయింది. సో దీనికి నేను ఒక thumbnail పెట్టచ్చు, సోషల్ మీడియాని మోసం చేసిన బిగ్ బాస్ అని. కానీ అదంతా తప్పండి. తప్పు నాలోనే జరిగింది కాబట్టి నేను క్షమాపణలు చెప్పాలి. కాబట్టి నిఖిల్ ఫ్యాన్స్ ఎన్ని మంది ఉన్నారో ప్రతి ఒక్కరికి చేయెత్తి క్షమించమని అడుగుతున్నా. ఎందుకంటే ఫస్ట్ టైం మిస్టేక్ అయింది నాతోటి. సో మీ అందరూ క్షమిస్తారనుకుంటున్నా. దయచేసి ఈ వీడియోకి ప్లీజ్ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఒక లైక్ కూడా వద్దు. ఎందుకంటే నేను చేసిన మిస్టేక్కి మీ దగ్గర నుంచి ఒక సపోర్ట్ కోరుకోవడం అనేది చాలా పెద్ద తప్పు. సో ఇలాంటి మిస్టేక్స్ ఒకవేళ నేను లైవ్ చూడలేదు నేను లైవ్ చూడలేదు, నేను ఎపిసోడ్ చూడలేదు, దాని గురించి నేను రివ్యూ చేయను ఇంకా. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ సీజన్లో ఎప్పుడు మిస్టేక్ జరగలేదు, అది ఫస్ట్ టైం మిస్టేక్ జరిగింది. ఒకవేళ నేను లైవ్ చూడలేదు, నేను ఎపిసోడ్ చూడలేదు, దాని గురించి రివ్యూ చేయను. కమ్యూనిటీ పోస్ట్ పెట్టి బిజీగా ఉన్నాను కాబట్టి రివ్యూ చేయలేకపోతున్నాను పెడతా. కానీ ఇలాంటి అబద్ధం సోషల్ మీడియాలోటివి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వను. సో నా వల్ల పెద్ద మిస్టేక్ అయింది కాబట్టి మళ్ళీ ఒక్కసారి నేను క్షమాపణ అడుగుతున్నాను మీ అందరినీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకోటి, ప్లీజ్ ఎవ్వరు ఈ వీడియోకి మటుకు సబ్స్క్రైబ్ చేయొద్దు, లైక్ చేయొద్దు. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.